దేశ రాజధానిలో ఏఐ సమ్మిట్ జరుగుతున్న టైంలో ఇండియానే కాదు ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ ఉంది కదా. ఇలాంటి టైంలో ఏపీలో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కాదు, ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియాలిటీ గురించి ఎందుకు చర్చ జరుగుతూ ఉంది? మీకు డిఫరెన్స్ అర్థమైందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనేమో కొత్త టెక్నాలజీ, ఇంటెలిజెన్సే ఆర్టిఫిషియల్ అంటే మన తెలివితేటలు, మన ప్రచారాలు, మన విధానాలు చాలా అసహజంగా ఉన్నాయి, కృత్రిమంగా ఉన్నాయి అని కదా అర్థం. ఇలా ఎందుకు జరుగుతూ ఉంది? చాలా కారణాలు ఉన్నాయి, ఒకటి కాదు. మనం ప్రతి విషయంలోనూ వాస్తవానికన్నా, ప్రాకృతికమైన విషయాల కన్నా అవాస్తవాల్ని, అసహజమైన, కృత్రిమమైన అంశాలనే మనం ఎక్కువ నమ్ముతూ ఉన్నాం, ఆధారపడుతూ ఉన్నాం, స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం. అందుకనే ఇలా జరుగుతుంది. అసలు ఏంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియాలిటీ? డీటెయిల్గా చూద్దామా? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, ఎగ్జాంపుల్స్ కూడా కాదు, ఈ మధ్యకాలంలో కళ్ళ ముందు కనిపిస్తున్న ఇన్స్టెన్సెస్ అవి చెప్తా. అవి చూస్తే మీకు ఏమనిపించిందో నిర్మాణాత్మకంగా నాకు చెప్పండి. ఎందుకంటే టెక్నాలజీ పేరుతో మనం సిచ్యువేషన్స్ని, ఇష్యూస్ని ఎలా డీవియేట్ చేస్తూ ఉన్నాము అనేది తెలుసుకుంటేనే కదా వాస్తవాలు ఏంటో మనకు అర్థమవుతాయి, ప్రకృతికి ఎంత దగ్గరగా ఉన్నామో తెలుస్తుంది మనకి. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ప్రతి దాంట్లోనూ ఏఐ అని చెప్తాం, కానీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నమ్ముతామో లేదో తెలియదు, కానీ మన ఇంటెలిజెన్స్లో మాత్రం ఆర్టిఫిషియాలిటీ గట్టిగానే ఉంది, చాలా ఉంది. కృత్రిమమైన, అసహజమైన ప్లానింగ్ చేస్తూ ఉన్నాము అని చెప్పడానికి ఈ మధ్యకాలంలో బ్రహ్మాండమైన బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. అంతెందుకు, ఏఐ సమ్మిట్తోనే మొదలు పెడదాం. కనీసం ఆ సమ్మిట్కి బిల్ గేట్స్ని అనుమతించకూడదు అనే ఫీలర్స్ దేశవ్యాప్తంగా ఉన్న టైంలో, బిల్ గేట్స్ అనే పర్సనాలిటీనే ఒక నెగిటివ్ ఫినామినా అని మాట్లాడుకుంటున్న టైంలో, ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆయన ఈ మధ్యకాలంలో చేస్తున్న వ్యాక్సిన్ల వ్యాపారం గురించి ప్రపంచమంతా నెత్తి నోరు కొట్టుకుంటున్న టైంలో మనం ఎప్పుడో 90sలో చేసుకున్న ప్రచారాన్ని మళ్ళీ తిరగదోడి అసలు బిల్ గేట్స్ అడుగు పెట్టడమే అద్భుతం అని చెప్తూ ఉన్నాం కదా, చూపిస్తూ ఉన్నాం కదా, అరటి తోటల్లో తిప్పి వీడియోలు వదులుతూ ఉన్నాం కదా. ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వచ్చిన తర్వాత బిల్ గేట్స్ క్రెడిబిలిటీ గ్రాఫ్ నేలనాగుతోంది. ఇప్పుడు అంతకు ముందే ఆయన పర్సనల్ లైఫ్ మీద, ఆయన అనుసరించే ధోరణి మీద, వ్యాక్సిన్ ట్రయల్స్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు సౌత్ ఏషియా కంట్రీస్ మీద, అటువైపేమో ఆఫ్రికా మీద మాత్రమే ఎందుకు దృష్టి పెడతారు అనే డిబేట్స్ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఆఖరికి కృత్రిమ మీట్ లాంటి వ్యాపారాల్లోకి బిల్ గేట్స్ అడుగు పెట్టారు అని చర్చించడమే కాదు, బిల్ గేట్స్ తో వ్యాపారాలు చేయకూడదు అని యూరోపియన్ కంట్రీస్ డిసైడ్ చేసుకున్న విషయం మనకి సెర్చ్ చేస్తే, కళ్ళు తెరిచి చూస్తే కనపడుతుంది. ప్రపంచ దేశాల సంగతి సరే, ఆఖరికి మన దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న సమ్మిట్లోనే ఆయన్ని అనుమతించకూడదు అని చెప్తూ ఉన్నారు కదా. ఇలాంటి టైంలో మనం ఏపీకి తీసుకొచ్చి అసలు బ్రహ్మాండం చేస్తున్నాము అని ప్రచారం జరుపుకుంటున్నాము అంటే మనం ఎంత అసహజంగా, కృత్రిమంగా ఆలోచిస్తున్నాము అనే విషయం అర్థమైపోట్లా. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇక రెండోది, మన కృత్రిమత్వానికి నిలువెత్తు నిదర్శనం మెడికల్ కాలేజీలు. మనం సంజీవని తీసుకొస్తాము, బిల్ గేట్స్ సహాయంతో వ్యాక్సిన్లు వేస్తాము అని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నాం. ఆర్థికపరమైన డేటా ఆయనకి అప్పగించేస్తారు అని కూడా కొంతమంది ఇప్పటికే ఆందోళన పడుతూ ఉన్నారు. ఇదంతా అసహజంగా అనిపించే వ్యవహారం. పైపెచ్చు మనం ప్రతి ఒక్కరికి ఏఐ డాక్టర్ని ఇస్తాము, ఏఐ డాక్టర్ వస్తాడు, అది కూడా మీ ఫోన్ ద్వారా మీకు చెప్పే పరిస్థితి వస్తుంది, చూశారు కదా అని చెప్పడం చూసి నిర్గాంతపోతా ఉన్నారు. ఏఐ డాక్టర్ని మీరు ఇచ్చేది ఏముంది? మొబైల్ ఫోన్ ఉంటే, యాప్స్ ఉంటే ఆటోమేటిక్ గా ఎవరికి వాళ్లే అందుబాటులో ఉంటుంది కదా. దట్ ఈస్ జస్ట్ లైక్ గూగుల్ సెర్చ్ అనుకోవచ్చు కదా, సిమిలారిటీ ఉంది కదా. కానీ దాన్ని కూడా మనం ఇస్తున్న ఫెసిలిటీగా ప్రచారం చేసుకుంటూ ఉంటాము. తీరా చూడబోతే మన కళ్ళ ముందు మన ప్రాంతంలో రావాల్సిన మెడికల్ కాలేజీలు మాత్రం ప్రైవేట్ గా అప్పగించేస్తుంది ఈ ప్రభుత్వం అనే సహజమైన వాస్తవాన్ని కప్పిపుంచాలని ట్రై చేస్తా ఉన్నాం. అంటే న్యాచురల్ గా ప్రజలకు అందాల్సిన తక్కువ ధరకి ప్రభుత్వ సాయంతో రావాల్సిన మెడికల్ సీట్లు గానీ, అందాల్సిన వైద్య సదుపాయాలను గానీ మనం ప్రైవేట్కి ఇచ్చి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తాము. చాలా అసహజంగా ఏఐ డాక్టర్ని ఇస్తామని చెప్తాం. ఏఐ డాక్టర్ని ఇవ్వడం ఎందుకు? ఒరిజినల్ డాక్టర్ని ఇవ్వచ్చు కదా. గవర్నమెంట్ మెడికల్ సీట్లతో పేద విద్యార్థులను చదివిస్తే వాళ్లే డాక్టర్లు అవుతారు. వాళ్ళు ఆ హాస్పిటల్స్ లో పనిచేసే పరిస్థితి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం కల్పిస్తే ఆటోమేటిక్ గా ఒరిజినల్ డాక్టరే ట్రీట్ చేస్తాడు కదండి. అంటే ఆ ఒరిజినాలిటీని మనం పక్కకి నెడతా ఉంటాము, ఏఐ పేరుతో ఆర్టిఫిషియల్ ప్రచారాన్ని చేస్తూ ఉంటాం. ఇది రెండోది.
అవునా కదా? ఇక మనుషులకి మందుల విషయంలోనే కాదు, పంటలకి పురుగు మందుల విషయంలో కూడా మనం ఏఐ గురించి మాట్లాడాం మహాప్రభు. ఆఖరికి ఏ మొక్కకి తెగులుంటే అక్కడికే పోయి డ్రోన్తో టెక్నాలజీతో మందేస్తామని చెప్పాం కదా. డ్రోన్ లో కెమెరా పెట్టి ఎంత పురుగుందో ఏ మొక్కకుందో ఆ మొక్కలోనే పురుగు మందు కొట్టాల. చూడండి, ఇది ఆర్టిఫిషియల్ ప్రచారాల్లోనే పతాక స్థాయి. ఎందుకో తెలుసా? ఏ మొక్కకి తెగిలొస్తే ఆ మొక్కకి మందేసి డ్రోన్ తెస్తాంట. కానీ కేంద్రం చాలా నామమాత్రపు ధరకి ప్రతి రాష్ట్రానికి చాలా సహజంగా అందిస్తున్న యూరియాని మాత్రం అందుబాటులో ఉంచాం. బాధాకరమైన విషయం కదా. యూరియా అందక రైతులు అల్లాడిపోతుంటే వాళ్ళందరూ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు అని కొట్టిపారేశాము. మొన్న ఎవరో చిత్తూరులో ఒక రైతు చెప్తా ఉన్నాడు, యూరియా బస్తా కావాలంటే పొటాష్ బస్తా కొనాల్సిందే అని కాంబో ఆఫర్లు పెట్టారు సార్ అని చెప్తున్నాడు. ఆయన ఇంటర్మీడియట్ చదివేట, అందుకని కాంబో ఆఫర్ అనే మాట వాడాడు. అంటే వ్యాపారం చేసుకోవడానికి యూరియాని ఎలాంటి సాధనంగా మలిచాము అని చెప్పడానికి ఆ రైతు చెప్పింది ఉదాహరణ అనిపించింది నాకు. సహజంగా కేంద్రం ఇస్తున్న ఎరువుల్నే మనం రైతులకు అందుబాటులో ఉంచాం, మరి టెక్నాలజీని తీసుకొచ్చి తెగులున్న మొక్కకే మందు కొట్టచ్చు అని ఆర్టిఫిషియల్ ప్రచారం చేస్తుంటాం. అంటే ఇక్కడ కూడా చూడండి, ప్రకృతి సిద్ధమైన ఇష్యూ పక్కకి వెళ్ళిపోతుంది, సహజమైన సహాయం అనే విషయాన్ని ప్రభుత్వం పక్కకి నెట్టేస్తుంది, ఆర్టిఫిషియల్ ప్రచారాన్ని తెర మీదకి తెస్తుంది కదా. ఇలాంటివన్నీ కాదు, ఇక దేవుడికి సంబంధించిన విషయాల్లో ఆర్టిఫిషియల్ ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని చెప్పడానికి ఈ మధ్యకాలంలో 2-3 ఉదాహరణలు ఉన్నాయి కదా. లడ్డూ విషయంలో 16 నెలల్లో 18 నెలల్లో దర్యాప్తు చేసి సుప్రీంకోర్టు నియమించిన సిట్టే జంతువుల కొవ్వు కలవలేదు మహాప్రభు అని చెబితే రిపోర్ట్ ఇస్తే మనం ఆ రిపోర్టు విషయాన్ని కూడా, ఆ సహజమైన వాస్తవాన్ని కూడా పక్కన పెట్టి జంతువుల కొవ్వు కాదు బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ కలిసింది అని ఆర్టిఫిషియల్ ప్రచారం చేశాం కదా. మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి లడ్డు చేసి, ఇక్కడ కూడా అంతే, సహజమైన వాస్తవం వర్సెస్ ఆర్టిఫిషియల్ ప్రచారమే కదా ఇక్కడ కూడా. అంతెందుకు, నిన్నగాక మొన్న శివరాత్రిలో మనం కడుతున్న రాజధాని ప్రాంతంలోనే శతాబ్దాల విశిష్టతున్న అమరలింగేశ్వరుడు ఉన్నాడు కదా. అమరలింగేశ్వరుడికి పూజలు చేయడానికి బదులు ఆర్టిఫిషియల్గా వేసిన సెట్లో మనం ప్రత్యేకంగా పాల్గొని ఆకర్షణగా నిలబడ్డాం కదా. అంటే ఏంటి అర్థము? ప్రకృతి సిద్ధంగా వాస్తవంగా ఉన్న వ్యవహారాల కంటే మనం ఆర్టిఫిషియాలిటీని ఎక్కువ నమ్ముతాము, మనకి మక్కువ ఎక్కువ అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమైనా ఉంటుందా? అవునా కదా. భక్తి విశ్వాసాలే కాదు, కాస్త రేషనల్ థింకింగ్, వాస్తవాన్ని అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది కదా. ఇక అల్టిమేట్గా మన ఇంటెలిజెన్స్ అంతా ఆర్టిఫిషియల్ అయినా అనిపించడానికి మరో కారణం ఏంటో తెలుసా? మనం చేసుకునే కృత్రిమమైన ప్రచారాలు. అప్పుల విషయాలైనా మనమే ఎదురు దాడి చేసి అటాక్స్ చేసి పైగా బాధితుల మీదే కేసులు పెట్టి సెంట్రల్ జైలుకి పంపించే వ్యవహారాలైనా చూస్తే కళ్ళ ముందు కనిపించే వాస్తవాల కన్నా మనం కృత్రిమ ప్రచారాలని నమ్ముకొని ఎదురుదాడి సాగిస్తున్నామా? తెల్లారు లేస్తే న్యూస్ పేపర్ల మొదలు టీవీ ఛానళ్ల మొదలు క్షేత్రస్థాయి రాజకీయాల వరకు అన్నిట్లోనూ మనం నేల విడిచి ఇలాగే సాము చేస్తూ ప్రకృతి సిద్ధమైన వాస్తవాలని పక్కకి నెట్టేసి కృత్రిమమైన ప్రచారాలని నమ్ముకుంటున్నామా అని చెప్పడానికి రోజువారీ వ్యవహారాలు కోకొల్లలు కదా మనకి. నేను అందుకే అంటున్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ అసలు మన ఇంటెలిజెన్సే ఆర్టిఫిషియలా అనుకునే పరిస్థితులు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. నేను చెప్పిన ఈ 5-6 ఉదాహరణలు చూస్తే ఏం అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్? మీరైతే ఏం చెప్తారు? ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతుంటే మనం మాత్రం మన ఇంటెలిజెన్స్ లో ఆర్టిఫిషియాలిటీని బయట పెట్టుకుంటున్నామా? కామెంట్ చేయండి చూద్దాం. కామెంట్ అనేది నిర్మాణాత్మకంగా సభ్యత్వం ఉండాలి, అప్పుడే వాస్తవాలు సమాజానికి చెప్పిన వాళ్ళం అవుతాం.